వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసిన ఆ సంచలన ప్రకటన వెనుక అసలు రహస్యమేంటి? కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటకు తెరదించుతారా, లేక సొంత గూటి నుంచి బయటకు వచ్చేందుకు తెర వెనుక పెద్ద వ్యూహాన్నే రచిస్తున్నారా? నవంబర్ మాసంలో తన మనసులోని అసలు కోరికను బట్టబయలు చేస్తానని ప్రకటించిన ఆ సీనియర్ నేత అసలు ఆలోచన ఎటువైపు సాగుతుంది? ఎవరికి అంతు చిక్కని ఆ పొలిటికల్ సస్పెన్స్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అయిన జగ్గారెడ్డి తనదైన శైలిలో సంచలన ప్రకటనలు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు బహిరంగంగా చర్చకు రావడం చూసి ఆయన మనసులో ఏదో తెలియని అసంతృప్తి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి పరిణామాల వల్లే తాను పార్టీ పీఏసీ సమావేశాలకు స్వచ్ఛందంగా దూరంగా ఉంటున్నానని ఆయన నిర్మోహమాటంగా వెల్లడించారు. రాజకీయాల్లో ఒకడు మునిగిపోతే మరొకడు తేల్తాడన్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఎటు తీస్తాయో తెలియక క్యాడర్ తలలు పట్టుకుంటోంది. సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కేవలం తాత్కాలిక సంతృప్తి కాదని, రాబోయే రోజుల్లో ఏదో పెద్ద రాజకీయ పరిణామానికి ఇవి సంకేతాలని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా సాగుతున్న వాతావరణం చూస్తూ ఉంటే రాబోయే కాలంలో మరిన్ని రాజకీయ మలుపులు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సమయానికి తగినట్టుగా అడుగులు వేయడంలో దిట్టైన జగ్గారెడ్డి ప్రస్తుత పరిస్థితులను చాలా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. అధిష్టానం దృష్టిని తన వైపు ఆకర్షించడానికే ఆయన ఈ రకమైన వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారనే వాదన కూడా పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. కాలమే సమాధానం చెప్తుందన్నట్లుగా నవంబర్ వరకు తాను ఎందుకు వేచి చూస్తున్నాననే దానిపై ఆయన త్వరలోనే తన మనసులో మాట బయటపెట్టనున్నారు. రాజకీయ రంగులు ఎప్పుడు ఒకేలా ఉండవని నమ్మే జగ్గారెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏకంగా నవంబర్ మాసాన్ని ముహూర్తంగా ఫిక్స్ చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తన మనసులో ఉన్న రాజకీయ కోరికను కేవలం పార్టీ అధినాయకత్వానికి కాకుండా నేరుగా క్షేత్రస్థాయి కార్యకర్తల ముందే ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎవరికి పుట్టని బుద్ధి తనకు పుట్టిందన్నట్లుగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందోనని ఇరు వర్గాల్లోనూ టెన్షన్ మొదలైంది. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ ధోరణులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్తు కోసం తనకంటూ ఒక ప్రత్యేక కార్యాచరణ ఉందని ఆయన తేల్చి చెప్పారు. కంచె చేను మేసినట్లుగా సొంత పార్టీ నేతలే ఒకరినొకరు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన సరైన గుర్తింపు దక్కడం లేదనే బాధ ఆయన మాటల్లో స్పష్టంగా ధ్వనిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే నవంబర్లో ఆయన బయట పెట్టబోయే ఆ రహస్య ఎజెండా ఏమిటనే దానిపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో రకరకాల ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తన వెన్నంటి నడిచే కార్యకర్తలే తనకు బలమని నమ్మే ఆయన వారి అభిష్టం మేరకు తన తదుపరి రాజకీయ గమనాన్ని నిర్దేశించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మరో 5 ఏళ్లు తానే సీఎంగా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ పదవి కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నారని జగ్గారెడ్డి బహిరంగంగానే మాట్లాడేశారు. ఆయన నేతల అంతర్గత కుమ్ములాటలను ఎత్తుచూపుతూ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకరి కింద ఒకరు పనిచేయాల్సిన వాతావరణం పోయి ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా కాంగ్రెస్ నాయకుల తీరు తయారైందని ఆయన పరోక్షంగా విమర్శించారు. పదవుల కోసం పాకులాడే నాయకుల తీరును గమనించే తాను చాలా కాలంగా పార్టీ అధికారిక కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. నాయకుల మధ్య సమన్వయం లోపించడం వల్ల పార్టీకి భవిష్యత్తులో నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన చెందుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఒకే పడవలో ప్రయాణిస్తూనే ఒకరిని మరొకరు ముంచే ప్రయత్నం చేస్తున్న ఈ తంతును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. సీఎం పదవి కోసం జరుగుతున్న ఈ అంతర్గత పోరును ఆయన ఎత్తిచూపడం ద్వారా పార్టీ అధిష్టానానికి ఒక బలమైన సంకేతాన్ని పంపిణీ చేశారని చెప్పవచ్చు. నాయకుల మధ్య పెరుగుతున్న ఈ అభద్రత భావం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజకీయాలను తాను 2 విభిన్న కోణాల నుండి పరిశీలిస్తానని, ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్తానని జగ్గారెడ్డి ధైర్యంగా ప్రకటించారు. ఊరికి పెద్ద పులి అంటే ఊరంతా భయపడినట్టుగా ఆయన చేసే ఒక్కో ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాలను తీవ్రంగా వణికిస్తుండటం గమనార్హం. ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడే నాయకుడిగా ఒకవైపు గుర్తింపు తెచ్చుకుంటుంటే, మరోవైపు పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. సొంత పార్టీ నాయకుల తీరుపై అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రజాక్షేత్రంలో
మాత్రం తనదైన ముద్ర వేయాలని ఆయన పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తుంది. గూటిలో రాబందులు ఉంటే గూడు నిలవదన్నట్లుగా పార్టీలోని కొద్దిమంది నేతల స్వార్థపూరిత రాజకీయాల వల్లే మంచి నాయకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన భావిస్తున్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు కేవలం ఒకరిద్దరి మాటలకు తలొగ్గే పరిస్థితిలో లేరని స్పష్టమవుతోంది. ప్రజల మద్దతు ఉంటే ఏ పార్టీలో ఉన్నా గెలవచ్చనే ధీమాతో ఆయన తనదైన శైలిలో సొంత వ్యూహాలకు పదును పెడుతున్నారు. నవంబర్లో ఆయన ప్రకటించబోయే ఆ ప్లాన్ కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలను కూడా ఆలోచనలో పడేసేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలకు పూర్తిగా కట్టుబడి ఉంటారా లేక సొంత ఎజెండాతో సొంత కుంపటి పెట్టుకుంటారా అనే దానిపై జగ్గారెడ్డి ఇప్పుడే పూర్తి స్పష్టత ఇవ్వకపోయినా నవంబర్ వరకు వేచి చూడాలని పిలుపునిచ్చారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితి తయారైందని, ఏ నిర్ణయం తీసుకున్నా అది తీవ్ర ప్రభావం చూపుతుందని అనుచరులు భావిస్తున్నారు. పార్టీలో ఉన్నా లేకపోయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్ బలం ఉందనే నమ్మకంతో ఆయన ఈ సాహసోపేతమైన అడుగు వేయడానికి సిద్ధపడుతున్నారు. నాయకుడు అనుకున్నది సాధించే వరకు నిద్రపోడనే నానుడికి తగినట్లుగా ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అధిష్టానం ఇప్పటికైనా స్పందించి ఆయన అసంతృప్తిని చల్లార్చకపోతే నవంబర్ నెలలో జరిగే పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బలాగా మారతాయి. ఏది ఏమైనప్పటికీ జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేత నోటి నుంచి వస్తున్న ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో రాబోయే పెను మార్పులకు నాంది పలుకుతాయని చెప్పవచ్చు. కార్యకర్తల అభిష్టమే శిరోధార్యమని నమ్మే ఆయన ఆ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని భావించడమే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అత్యంత కీలకమైన అంశం. కాలమే అన్ని గాయాలను మానుపుతుందన్నట్లుగా నవంబర్ మాసంలో ఆయన వెల్లడించబోయే ఆ పెద్ద రహస్యం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సునామీ సృష్టిస్తుందో వేచి చూడాలి.